ఈ భూమ్మీద కొన్ని ప్రాంతాలు కేవలం భూభాగాలు కావు. అవి దేవతల శ్వాసతో నిండిన శక్తి కేంద్రాలు. అలాంటి పవిత్ర స్థలమే మన విజయవాడ. ఇంద్రకీలాద్రిపై వెలసిన మన కనకదుర్గమ్మ. ఈ కథ కేవలం పురాణం కాదు. ఇది నమ్మకం. ఇది భక్తి. ఇది శక్తి. విజయవాడ పేరు వెనుక ఉన్న రహస్యం. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని విజయవాటిక అని పిలిచేవారు. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన మహాయుద్ధంలో దేవతలకు విజయాన్ని ప్రసాదించిన ప్రదేశం కావడంతో ఈ నగరానికి విజయవాటిక అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే పేరు మారి విజయవాడ అయ్యింది. ఇది కేవలం ఒక నగరం కాదు. ఇది దేవతల విజయం చాటిన భూమి. ఇంద్రకీలాద్రి, శక్తి పర్వతం. కృష్ణానది ఒడ్డున నీలాకాశాన్ని తాకేలా నిలిచిన పర్వతమే ఇంద్రకీలాద్రి. ఇక్కడే అమ్మవారు కనకదుర్గగా అవతరించారు. పురాణాల ప్రకారం ఇంద్రుడు తన శక్తిని ఈ పర్వతంలో నిక్షిప్తం చేశాడు. అందుకే దీనికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. సో ఇక్కడ అడుగుపెట్టిన క్షణమే మన మనసు నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎందుకంటే ఇది శక్తి మాట్లాడే ప్రదేశం. మహిషాసురుడు అనే రాక్షసుడు 3 లోకాలను వణికించాడు. బ్రహ్మవరం వల్ల ఎవరూ అతన్ని చంపలేని పరిస్థితి. దేవతలు ఓడిపోయారు. లోకమంతా చీకట్లో మునిగిపోయింది. అప్పుడు దేవతలందరి శక్తి ఏకమై ఒక మహాశక్తిగా రూపాంతరం చెందింది. అదే శ్రీ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అవతారం. ఇంద్రకీలాద్రి పర్వతం కంపించింది. ఆకాశం మెరుపులతో నిండింది. భూమి వణికింది. అమ్మవారు సింహవాహినిగా అష్టభుజాలతో కనకవర్ణంలో అవతరించారు. ఆమె చూపులోనే ధైర్యం. ఆమె చూపులోనే వినాశనం. మహిషాసుర సంహారం, శక్తి గర్జన. భయంకరమైన యుద్ధం జరిగింది. సింహం గర్జనతో అమ్మవారు ముందుకు దూసుకెళ్లారు. త్రిశూలం మెరిసింది. చక్రం తిరిగింది. ఖడ్గం మెరుపులా పడింది. ఒక్క క్షణంలో మహిషాసురుడు సంహరించబడ్డాడు. ఆ రోజు నుంచే ఇంద్రకీలాద్రి శక్తి పీఠంగా మారింది. కనకదుర్గమ్మ ఎందుకు అంత శక్తివంతం? అమ్మవారు ఇక్కడ కేవలం దేవత కాదు, తల్లి, రక్షకురాలు, న్యాయదేవత, శక్తి స్వరూపిణి. అమ్మను నమ్మినవాడు ఎప్పుడూ ఒంటరివాడు కాడు. ఎన్ని సమస్యలైనా అమ్మ గుడి మెట్లు ఎక్కితే మనసులో భయం కరిగిపోతుంది. విజయవాడ ప్రజలు అమ్మ బిడ్డలు. విజయవాడలో ప్రతి పండుగ, ప్రతి శుభకార్యం, ప్రతి అమ్మ దయ ఉండాలి అనే మాటతోనే మొదలవుతుంది. ఇక్కడి ప్రజలకు అమ్మ అంటే భయం కాదు, అమ్మ అంటే భరోసా. దసరా విజయవాడ ప్రాణం. ప్రపంచంలో ఎక్కడైనా దసరా ఉంటుంది. కానీ విజయవాడ దసరా ఒక అద్భుతం. నవరాత్రుల్లో అమ్మవారు 9 రూపాల్లో దర్శనమిస్తారు. లక్షలాది భక్తులు ఒక్క చూపు కోసం గంటల తరబడి ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆ ఒక్క చూపులో జీవితం మారిపోతుంది. కృష్ణానది అమ్మ ఆశీర్వాదం. ఇంద్రకీలాద్రి కిందుగా ప్రవహించే కృష్ణానది అమ్మ పాదాల దగ్గరుగా ప్రవహిస్తున్నట్లు భావిస్తారు. అందుకే ఈ ప్రాంతం ఎప్పుడూ అభివృద్ధిలో ముందుంటుంది. విజయవాడ ఎందుకు ప్రత్యేకం? ఎందుకంటే ఇది శక్తి ఉన్న నగరం, నమ్మకం ఉన్న నగరం, అమ్మ దయ ఉన్న నగరం. ఇక్కడ ఓడిపోయినవాడు కూడా మళ్లీ లేచే శక్తి పొందుతాడు. చివరి మాట పవర్ఫుల్ ఎండింగ్. ఈ నగరం కేవలం ఇటుకలతో నిర్మించబడలేదు, భక్తితో నిర్మించబడింది. ఈ పర్వతం కేవలం రాయి కాదు, శక్తి. ఈ అమ్మ కేవలం విగ్రహం కాదు, జీవించే దేవత. జయ జయ కనకదుర్గమ్మ తల్లి.
అని మనస్ఫూర్తిగా అన్నవాడినే. ఎప్పుడూ వదలదు. ఇది విజయవాడ కథ. ఇది దుర్గమ్మ మహిమ.